శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్యకాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరంలో సింహరాశి జాతకులకు అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు వీళ్ళ యొక్క సంచారం మూలకంగా ఏ స్థానాలలో ఉన్నారు, వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రథమంగా గురువు ఈ సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 1 జూన్ 2026 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అన్ని విషయాల లోపల కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. వాళ్ళ చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు
వీటన్నిటి విషయం లోపల కూడాను మీకు ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం బాగా అనుకూలిస్తుంది. గురు ప్రభావము చాలా విషయాలపై ఉంటుంది. కాబట్టి ఏకాదశ స్థానంలో గురువు మీకు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. దాని తర్వాత 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కనుక ద్వాదశ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడా మంచి పనులు చేయడం మూలకంగా వ్యయం జరుగుతుంది అనేటువంటిది మనకు చెప్తోంది శాస్త్రం. అంతేకాకుండా ఉచ్చ స్థానంలోకి కూడాను వస్తున్నాడు. కాబట్టి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురు మూలకంగా 75% మంచి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక దాని తదనంతరం 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచారం, అంటే జన్మస్థానంలో సంచారం. ఈ జన్మస్థానంలో సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే నవంబర్ డిసెంబర్ మినహాయించి మిగతా 10 మాసాలు దాదాపుగా గురు ప్రభావము అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక శనైశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. సింహరాశ్యాధిపతి సూర్యుడు శని శత్రుగ్రహాలు. అలాంటి శనైశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. మీకు శని మూలకంగా కొన్ని విషయాలలో పరీక్షలను ఎదుర్కొంటారు. అంటే తీవ్రమైనటువంటి ప్రభావము చూపించబోతున్నాడు. అంటే మీ సహనము, ఓపిక, మీ స్కిల్నెస్ అనేది చాలా అవసరము అనేటువంటి విషయం మనకు ఇక్కడ ఈ అష్టమ స్థానం మూలకంగా తెలుస్తుంది. అనుకోని ఆటంకాలు, విఘ్నాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహువు సప్తమ స్థానంలో ఉన్నాడు. రాహు మూలకంగా సప్తమ స్థానము కొంత ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా ఏంటంటే ఇంటి లోపల భార్య పిల్లలతో సయోధ్య లేకపోవడము, అనవసరమైనటువంటి చర్చల మూలకంగా వాగ్వివాదాలు తలెత్తడము, గ్యాప్ ఏర్పడము ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు ఈ రాహు యొక్క ప్రభావం మూలకంగా ఏమవుతుంది, మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక మాట దొర్లినట్టయితే దాని యొక్క పర్యవసానం మీకు నెగిటివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భాగస్వాములతో మీరు చేసేటప్పుడు, అంటే పార్ట్నర్షిప్లో మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం కూడాను ఇక్కడ రాహు మూలకంగా తెలియజేస్తుంది. రాహు సప్తమంలో ఉండడం మూలకంగా సంబంధ బాంధవ్యాలు, స్నేహితులు, బంధువర్గము, దగ్గర వాళ్ళు వీళ్ళందరితో కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం కూడాను మనకిక్కడ తెలుస్తుంది. ఇక కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు జన్మస్థానంలో సంచరించడం మూలకంగా మనకు కొంత అస్థిరత చోటు చేసుకుంటుంది. అంటే మనస్సుపై ప్రభావం చూపిస్తుంది, శరీరంపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా మనకేమవుతుంది, ఒక అయోమయం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మనోభావాలు అంటే మానసికంగా మీరు ఏదైతే అనుకుంటారో మనస్సులో అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరడానికి మీరు చాలా కష్టపడవలసి వస్తుంది కేతువు మూలకంగా అనేటువంటిది తెలుస్తుంది. అయితే అవకాశాలు మట్టుకు వస్తాయి. కేతువు జన్మస్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మీ లోపల ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పెంపొందించే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఆ కేతువు ఒక రకంగా మంచి చేస్తాడు, ఒక రకంగా మీ లోపల జిజ్ఞాసను డెవలప్ చేస్తాడు. అంటే ప్రతి విషయం గురించి కూలంకషంగా స్టడీ చేసేటువంటి ఒక మనస్తత్వాన్ని మీకు ఇస్తాడు. అది కొంతవరకు పాజిటివే అయినా కూడాను పనుల విషయంలో మట్టుకు ఆలస్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా సింహరాశి వారికి ఒక గురువు
మంచి స్థానంలో ఉన్నాడు. శని రాహువు కేతువుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది ఈ 2026వ సంవత్సరంలో. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు, గురు ప్రభావం బాగా ఉంది కాబట్టి పనులు మీకు జరుగుతాయి, పనుల లోపల ఆటంకం ఉండదు. కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు వచ్చినప్పటికీ పనులను పూర్తి చేస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కొంత జాగ్రత్తలు మట్టుకు అవసరము. రాహువు శని మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి కొంత మీరు జాగ్రత్తతో ఉండాలి. ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో గురువు మినహాయించి మిగతా 3 గ్రహాల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది కనుక ఓవరాల్గా మీకు ఒక 50% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిగతా 50% కొరకై మీరు సంయమనంతో మీ స్కిల్స్ను ప్రదర్శించి ఉద్యోగం ప్లేస్లో కానివ్వండి, వర్క్ ప్లేస్లో, వ్యాపారం చేస్తున్నటువంటి ప్లేస్లో, క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు, అధికారులతో మాట్లాడేటప్పుడు, యాజమాన్యంతో మీరు సంచరిస్తున్నప్పుడు, వాళ్లతో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు చాలా స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడాను మీరు తప్పులు దొరలకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా అవసరము అనేటువంటి విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. కనుక దీన్ని కొంత మీరు జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ తీసుకున్నట్టయితే వాటిని, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ను మీరు అధిగమించే అవకాశాలు బాగా ఉంటాయి. ఇకపోతే ఈ సింహరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు శని రాహువు కేతువు బాగాలేరు. శని ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శని ప్రబలమైనటువంటి ఇబ్బందులను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని ప్రీత్యర్థమై తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల భయము, ఆందోళన లేకుండా ఉంటుంది. అన్ని విధాలుగా ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు గనక హనుమత్ దర్శనం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను చేసుకోండి. అష్టమ దోషం దూరం అవుతుంది. రాహుకేతువుల మూలకంగా మీకు దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి కొలవండి. అలా చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళు ప్రతినిత్యం కూడాను దైవ దర్శనం చేసుకోవడం మంచిది. దైవ దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులను సేవించండి. గురువులను సందర్శించుకోండి. మీకు వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి. స్వయంభూ దేవాలయాలు ఉంటాయి, స్వయంగా వెలిసినటువంటి దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలకు వెళ్ళి ఆ భగవంతుణ్ణి సేవించండి, అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.